కొన్నిసార్లు నీ ప్రమేయం లేకుండానే నీ మీద నిందలు వస్తాయి. నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలి అనుకోకు. ఎందుకంటే ఆ సమయంలో భగవంతుడు సహనం గమనిస్తున్నాడని తెలుసుకో. కొడితే బలంపైన కొట్టండి, వీరులుగా మిగులుతారు. బలహీనతపై కొట్టకండి, పిరికివారిగా మారుతారు. కోపం తెరలాంటిది, తీస్తే పోతుంది. బాధ గాయం లాంటిది, మానిపోయిన మచ్చ అలానే ఉంటుంది. బయట వాళ్లకు ఇచ్చే సమయం విలువ మన వాళ్ళకి ఇస్తే మన వాళ్ళు బయట వాళ్ళు కాకుండా ఉంటారు. ఎవరికీ తెలియని మన బాధలు కూడా తడియారని కనురెప్పలకు తెలుస్తాయి. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ వెనక్కి తిరిగి చూడకు. ఎందుకంటే ప్రతిసారి గతం గురించి ఆలోచించేవాళ్ళు జీవితంలో ముందడుగు వెయ్యలేరు. డబ్బు లేనప్పుడు పిసినారిలాగానే ఉండు. ఎందుకంటే అప్పుల్లో పడితే ఎవరు సహాయం చేయరు. ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుడిని మరవకూడదు. శ్రీరాముడు సీతాదేవిని కోల్పోయినా కూడా ఈశ్వరుణ్ణి ప్రార్థించడం మానలేదు. నీ సమయాన్ని నీకోసం ఉపయోగించు. ఎదుటి వ్యక్తి గురించి ఆలోచిస్తూ వృధా చేసుకోకు. గెలిచినప్పుడు పొగడడానికి 100 మంది ఉన్నా లేకపోయినా, ఓడిపోయినప్పుడు ఓదార్చడానికి ఒక్కరైనా ఉండాలి. అడవికి పోయిన రాముడు రాజే, జూదము ఓడిన యుధస్థుడు రాజే. వ్యక్తిత్వం ఉన్నవాడికి గెలుపుతో సంబంధం లేదు, రాజ్యంతో పని లేదు. ఉన్నంతకాలం ఒంటరిగా ఉన్న రాజే. బాధల్లో ఉన్నప్పుడు బంధాలు భరోసాగా ఉండాలి. కానీ బంధాలే బాధలుగా మారితే బతుకు బలహీనపడుతుంది. మనిషి ఎలా ఉన్నాడో చూడకు, మనసు ఎలాంటిదో చూడు. అందం పోతుంది, ఆస్తులు కరిగిపోతాయి, కానీ మంచి మనసు ఎప్పటికీ నీకు తోడుగానే ఉంటుంది. ఎవరో నిన్ను బాధ పెట్టారని వాళ్ళు తిరిగి బాధపడాలని ఎప్పుడూ కోరుకోకు. తెలియక బాధ పెడితే క్షమించు. తెలిసి బాధ పెడితే తీర్పు కాలానికి అప్పగించు. నువ్వు మాత్రం ప్రశాంతంగా జీవించు. అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది. తెలివితో సంపాదించినది సంతోషాన్నిస్తుంది. కష్టపడి సంపాదించింది సంతృప్తిని ఇస్తుంది. కొంతమందికి గర్వం, అహంకారం ఉంటాయి, తప్పులేదు. కానీ ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి. అంతేకాని ఎవరి మీద పడితే వారి మీద చూపిస్తే మాట్లాడడానికి మనుషులు కరువు అవుతారు. ఎదుటివాడికి బాగా సంపద ఉందని నీకు లేదని ఎన్నడూ బాధపడకు. నీ దగ్గర నిజాయితీ లేనప్పుడు మాత్రమే బాధపడు. నీకోసం ఏడ్చేవారుంటే నీ అదృష్టంగా భావించు. నిన్ను చూసి ఏడ్చేవారుంటే వారిలో లేని గొప్పతనం నీలో ఉందని సంతోషించు. ఆలోచనలు అంటువ్యాధి లాంటివి. మనం నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే నెగిటివ్గానే వస్తాయి. పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే పాజిటివ్గానే వస్తాయి. జాలి గుణం గలవారికి కష్టాలు ఎక్కువ, కఠిన గుణం కలవారికి సుఖములు ఎక్కువ. అనుకూలతలో అందరికీ మన గురించి తెలుస్తుంది. ప్రతికూలతలో ఎవరు ఎలాంటి వారో మనకు తెలుస్తుంది. మిత్రుడు ఆనందంగా ఉన్నప్పుడు ఆహ్వానిస్తేనే వెళ్ళాలి. కష్టాలలో ఉన్నప్పుడు పిలవకుండానే వెళ్ళాలి. ఒకరి కష్టం తెలియాలి అంటే వాళ్ళు చేసే పనిని చెయ్యడానికి ప్రయత్నించు. అందులోని కష్టం నీకు పూర్తిగా అర్థం అవుతుంది. పరిగెత్తే చోట పరిగెత్తాలి, నడవాల్సిన చోట నడవాలి. అంతేగాని పరుగు పందెంలో పాకుతూ పోతాను అంటే గమ్యాన్ని చేరగలవు, కానీ విజేతవు అవ్వలేవు. యుద్ధం మనది, పోరాటం మనది. అయినా ఎవరో వచ్చి మనల్ని గెలిపిస్తారు అని ఎదురు చూడడం కన్నా మూర్ఖత్వం మరొకటి లేదు.
నీకు నచ్చినట్టు ఎప్పుడైతే బతకడం మొదలు పెడతావో అప్పటి నుండి నువ్వు చాలామందికి నచ్చకుండా మిగిలిపోతావు. తలరాతను ఎప్పుడు నిందించకు. ఒక కష్టం నిన్ను బాధిస్తే 100 సంతోషాలు నీ కోసమే ఎదురు చూస్తుంటాయి. నువ్వు నమ్మితే ఇదే నిజం. సుత్తితో ఒక దెబ్బ కొట్టగానే బండరాయి ముక్కలు అవ్వదు. దెబ్బ వెనక దెబ్బ వెయ్యాలి. ఒక ప్రయత్నంలోనే విజయం సిద్ధించదు. ఎడతెగని ప్రయత్నం కావాలి. స్వేచ్ఛ ఎవరో ఇస్తే వచ్చేది కాదు, ఎవరో బాధిస్తే పోయేది కాదు. మనకు గల శక్తిని బట్టి మనల్ని మనం అంచనా వేసుకుంటాం. మనం చేసే పనులను బట్టి ఇతరులు మనల్ని అంచనా వేస్తారు. వెతుక్కుంటూ వెళ్ళకు, అవమానపడతావు. ఎదురు చూస్తూ ఉండకు, మోసపోతావు. నిన్ను మాత్రమే నమ్ముకో. ఇది నటన ప్రపంచం. మన చెడును కోరేవారు మన తప్పును మాత్రమే చూపిస్తారు. మన మంచి కోరేవారు మాత్రం ఆ తప్పును ఎప్పుడూ సరిదిద్దుతూనే ఉంటారు. కోపం రావడం మానవ సహజం. అయితే దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవడమే విజ్ఞత. ఒక వ్యక్తి తనకు తానుగా పొందగలిగే శక్తి ఉన్నా దానికోసం దేవతలను ప్రార్థించడం మూర్ఖత్వం. స్త్రీల వెంటపడేవాడు సర్వనాశనం అవుతాడు. పంటని చీడపురుగుల నుండి, మనసును అసూయ ద్వేషాల నుండి కాపాడుకోకపోతే చివరికి మిగిలేది అంతా నష్టమే. పంటైనా జీవితమైనా అంతా వ్యర్థమే. ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్ము. మన వాళ్ళే కదా అని అతిగా నమ్మితే మోసం రుచి చూపించి జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తారు. మన దేశంలో మనిషిని మనిషిలా చూసేది భూమి ఒక్కటే. ఏ కులపోడు పండించినా పండుతుంది, ఏ కులపోడు చనిపోయినా తనలోకి తీసుకుంటుంది. నమ్మకం, ప్రాణం రెండూ ఒకటే. ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రావు. నమ్మిన వారిని మోసం చేయకు, మోసం చేసిన వారిని నమ్మకు. నవ్వుతున్నప్పుడు నీళ్లు తాగడం ఎంత కష్టంగా ఉంటుందో, మనసుకు బాధ కలిగినప్పుడు కన్నీళ్లు ఆపడం కూడా అంతే కష్టంగా ఉంటుంది. మనల్ని అర్థం చేసుకునే వాళ్లకు మన రూపంతో పని లేదు. మనల్ని బాధ పెట్టే వాళ్లకు మన మనసుతో పని లేదు. అవకాశం పొందడం మీ గొప్పతనం కాదు. పొందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మీ గొప్పతనం. తక్కువ చేసి చూసే చోట ఎక్కువసేపు ఉండకు. 25 ఏళ్ల వయసులో ఉండే అందం, ఓపిక 60 ఏండ్లకు ఉండవు. 60 ఏండ్ల వయసులో ఉండే అవగాహన, ఆలోచన 25 ఏళ్లకు ఉండవు. భుజాల మీద ఉన్న బరువును బలమున్నోడు ఎవడైనా మోస్తాడు. కానీ మనసులో ఉన్న బాధని, బంధాల విలువ తెలిసినోడు ఒక్కడే మోయగలడు. ఆ బంధం ప్రేమైనా, స్నేహమైనా, మరే బంధమైనా. ప్రతి బాధ ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది. ప్రతి పాఠం ఒక వ్యక్తిని మారుస్తుంది. ఏ మనిషికైనా మనం విలువ ఇవ్వగలం, కానీ విలువ తేలేము. అది ఎవరికి వారే సంపాదించుకోవాలి. నేటి లోకం తీరు. కింద పడితే పట్టించుకోరు, పైకి ఎదిగితే జీర్ణించుకోలేరు. ఒక మంచివాడు పతనమయ్యాడు అంటే ఎంతోమంది చెడ్డవాళ్ళు ఒక్కటై ఉండాలి. అవసరాన్ని బట్టి భజన, అవకాశాన్ని బట్టి దెబ్బ కొట్టేవాళ్ళు మన చుట్టూ బోలెడంతమంది ఉన్నారు. చేసిన మేలు మర్చిపోవడం, అవసరం తీరాక మర్చిపోవడం మనుషులకు వెన్నతో పెట్టిన విద్య. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.